ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రతిపక్ష నేతలకు ముందే పోలీసుల నుంచి స్పెషల్ ఆహ్వానం వస్తోంది. మీరు ఇంట్లోనే ఉండగానే ప్రేమపూర్వక సూచనతో అరెస్టులు కామన్. ఎక్కడ నల్ల జెండాలు చూపిస్తారు, ఎక్కడ అభివృద్ధిని ప్రశ్నిస్తారు, ఎక్కడ సంక్షేమ పథకాల లెక్కలు అడుగుతున్నారన్న టెన్షన్ అధికార పార్టీలో ఉంటుంది. కానీ నల్గొండ జిల్లా మునుగోడులో మాత్రం రాజకీయ కథకు కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇక్కడ ప్రతిపక్షం కాదు, సొంత పార్టీ కార్యకర్తలే పోలీసుల రాడార్లోకి రావటం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో శత్రువుల నుంచి ప్రమాదం సహజం, కానీ ఇప్పుడు మిత్రుల నుంచే ప్రశ్నలు వస్తాయనే భయం కొత్త ట్రెండ్ గా మారిందేమో అనిపిస్తోంది. మంత్రి పదవి ఎప్పుడు సార్ అనే ఒక్క ప్రశ్నే ఇంత పవర్ఫుల్ గా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. సీఎం సభలో ప్రతిపక్ష నేతలు నిలదీస్తే సమాధానం చెప్పొచ్చు, కానీ సొంత కార్యకర్తలే మా నాయకుడికి మంత్రి పదవి ఏమైంది అని అడిగితే దానికి ఏ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలో తెలియక ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయాల్లో శత్రువుని దగ్గర పెట్టుకో, మిత్రుణ్ణి ఇంకా దగ్గర పెట్టుకో అనేవారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే మిత్రుణ్ణి దగ్గర పెట్టుకోకు, ప్రశ్న అడిగే అవకాశమే ఇవ్వకు అనే కొత్త సూత్రం అమల్లోకి వచ్చినట్టుందనే చమత్కారాలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా సభ విజయవంతం కావాలంటే ప్రతిపక్ష నిరసనలు లేకుండా చూడాలని అనుకుంటారు, కానీ మునుగోడులో మాత్రం సొంత పార్టీ నినాదాలే స్క్రిప్ట్ మార్చేస్తాయనే ఆందోళన కనిపిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలి అనే డిమాండ్ కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్యగానే పరిగణించబడుతోందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రశ్న అడిగే హక్కు ఉంటే ఆ ప్రశ్న సొంత పార్టీ నుంచే వస్తే దాని పేరు ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటం ఓ కళ అయితే సొంత కార్యకర్తల ప్రశ్నలను మేనేజ్ చేయటం అంతకంటే పెద్ద కళ అని మునుగోడు ఎపిసోడ్ మరోసారి నిరూపించిందంటూ రాజకీయ పరిశీలకులు సెటైర్లు వేస్తున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రతిపక్ష నేతలకు ముందే పోలీసుల నుంచి స్పెషల్ ఆహ్వానం వస్తోంది. మీరు ఇంట్లోనే ఉండగానే ప్రేమపూర్వక సూచనతో అరెస్టులు కామన్. ఎక్కడ నల్ల జెండాలు చూపిస్తారో, ఎక్కడ అభివృద్ధిని ప్రశ్నిస్తారో, ఎక్కడ సంక్షేమ పథకాల లెక్కలు అడుగుతారో అన్న టెన్షన్ అధికార పార్టీలో ఉంటోంది. కానీ నల్గొండ జిల్లా మునుగోడులో మాత్రం రాజకీయ కథకు కొత్త ట్విస్ట్ వచ్చింది. ఇక్కడ ప్రతిపక్షం కాదు, సొంత పార్టీ కార్యకర్తలే పోలీసుల రాడార్లోకి రావటం ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో శత్రువుల నుంచి ప్రమాదం సహజం, కానీ ఇప్పుడు మిత్రుల నుంచే ప్రశ్నలు వస్తాయనే భయం కొత్త ట్రెండ్ గా మారిందేమో అనిపిస్తోంది. మంత్రి పదవి ఎప్పుడు సార్ అనే ప్రశ్న ఇంత పవర్ఫుల్ గా ఉంటుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. సీఎం సభలో ప్రతిపక్ష నేతలు నిలదీస్తే సమాధానం చెప్పొచ్చు, కానీ సొంత కార్యకర్తలే మా నాయకుడికి మంత్రి పదవి ఏమైంది అని అడిగితే దానికి ఏ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలో తెలియక ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారని సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయాల్లో శత్రువుని దగ్గర పెట్టుకో, మిత్రుని ఇంకా దగ్గర పెట్టుకో అనేవారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే మిత్రుణ్ణి దగ్గర పెట్టుకోకు, ప్రశ్న అడిగే అవకాశమే ఇవ్వకు అనే కొత్త సూత్రం అమల్లోకి వచ్చిందనే చమత్కారాలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా సభ విజయవంతం కావాలంటే ప్రతిపక్ష నిరసనలు లేకుండా చూడాలని అనుకుంటారు, కానీ మునుగోడులో మాత్రం సొంత పార్టీ నినాదాలే స్క్రిప్ట్ మార్చేస్తాయనే ఆందోళన కూడా కనిపిస్తోంది. రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలి అనే డిమాండ్ కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్యగానే పరిగణించబడుతోందా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవటం ఓ కళ అయితే సొంత కార్యకర్తల ప్రశ్నలను మేనేజ్ చేయటం అంతకంటే పెద్ద కళ అని మునుగోడు ఎపిసోడ్ మరోసారి నిరూపించిందంటూ రాజకీయ పరిశీలకులు కూడా సెటైర్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు ఏమైంది? మునుగోడు నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా వెరైటీ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని చెప్పొచ్చు. నల్గొండలో సీఎం పర్యటన నేపథ్యంలో విచిత్రమైనటువంటి రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. సొంత పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఏదైతే మునుగోడు సెగ్మెంట్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వారిని పిఎస్ కు తరలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే సహజంగా ముఖ్యమంత్రి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నేతలను కార్యకర్తలను అరెస్ట్ చేయడం సర్వసాధారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే అభివృద్ధి విషయం సంబంధించి కావచ్చు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి విషయంలో కావచ్చు, ఇటు మరి ముఖ్యంగా ఇప్పుడు 6 గ్యారెంటీల సంబంధించి అమలు అవుతున్నటువంటి తీరు ప్రశ్నించడం సంబంధించి కావచ్చు, ఇలా రకరకాల కారణాలతో కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేయడం ఎక్కడైనా చూస్తుంటాం. కానీ సీఎం పర్యటన నేపథ్యంలో సొంత పార్టీ కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేయడమే ఇప్పుడు వివాదానికి దారితీసిన పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించడం ఇప్పుడు పార్టీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనం చూస్తూనే ఉన్నాం చేశారు. అంటే త్వరలో కూడా కేబినెట్ విస్తరణలో కూడా ఆయనకు మంత్రి పదవి ఖాయమైనటువంటి ధీమాతో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో కేబినెట్ విస్తరణ లేదనేటువంటి సంకేతాన్ని పంపినటువంటి నేపథ్యంలో అసహనంతో ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు అంతా కూడా తమ నాయకుడికి మంత్రి పదవి ఏమైందంటూ కూడా చాలా రోజులుగా కూడా అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాజగోపాల్ పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తారనేటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల సూచనలతో కూడా పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడికి ఆహ్వానం లేదనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. ఎందుకంటే నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడికి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి కూడా చాలా రోజులుగా కూడా వైరం అయితే నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే ఎన్జీ కాలేజీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం కూడా పున్న కైలాస్ కు ఆహ్వానం లేదనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. ఆ స్వాగత ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ఎక్కడ కూడా కైలాస్ ఫోటో పెట్టకపోవడంతో కూడా ఆయన వర్గం కూడా అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే కైలాస్ నేత కూడా సభకు వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన అనుచర వర్గంతో కూడా, ఎందుకంటే నల్గొండ డిసిసి అధ్యక్షులు అంటే కనీసం ఆయన ఫోటో పెట్టకపోవడం, ఆహ్వానం లేకపోవడంపై ఆయన కలచెత్తిన సీఎం సభకు వచ్చి తీరుతానంటూ కూడా ఆయన చెప్తున్నట్టు కూడా వరకు సమాచారం అంతా ఉంది. ఒకవేళ ఆయన సీఎం సభకు వస్తే నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు కూడా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ విధంగా నల్గొండ పాలిటిక్స్ అయితే వెరైటీ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని కూడా మనకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలుస్తా ఉంది. సొంత పార్టీ నేతలనే అరెస్ట్ చేయడంపై కూడా పార్టీలో పెద్ద దుమారం రేపుతుందని చెప్పొచ్చు. శ్రీజా, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్.